లగ్నంలో శని ఉన్నప్పుడు ఆ శని కుజతత్వాన్ని తెలియజేస్తుందని మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. ఉదాహరణకి మనము ఇక్కడ కన్యా లగ్నం అనేది తీసుకుంటాము. ఈ కన్యా లగ్నంలో శని ఉన్నప్పుడు ఈ శని యొక్క తత్వము ఏ ఏ భావాల మీద పనిచేస్తుంది అనేది మనం చూద్దాము. శనికి ఉన్నటువంటి 3 దృష్టిలు ఉన్నాయి. అది 3వ దృష్టితో వృశ్చికాన్ని చూస్తుంది. అదేవిధంగా 7వ దృష్టితో మీనాన్ని చూస్తుంది. 10వ దృష్టితో మిథునాన్ని చూస్తుంది. ఈ 3 దృష్టిలు ఉంటాయి. అప్పుడు ఈ శని యొక్క తత్వం అంటే శని తత్వం కాకుండా శని పుట్టిన నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రానికి ఉన్నటువంటి కుజకర్మిక రిజిస్ట్రీ ఈ 3 అనేది ఏమిటంటే మొదట కనిష్ట సహోదరుల మీద పనిచేస్తుంది, థిక్ ఫ్రెండ్ మీద పనిచేస్తుంది, పిల్లనిచ్చిన మామ మీద పనిచేస్తుంది. అంటే ఈ కుటుంబంలో చూడండి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కంపల్సరీ కనెక్ట్ అవుతారు ఈ కుటుంబంలో. అదేవిధంగా వీరికి రాబోయే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి చూసినట్లయితే వారికి రాబోయే కుటుంబంలో కూడాను అంటే భాగస్వామి కుటుంబంలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఇక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా అత్త కుటుంబం అంటే పిల్లనిచ్చినటువంటి అత్త వారి కుటుంబంలో కూడాను కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి. ఇది 3 పావాలనేది అంటే ఇక్కడ ఒకటో దానితో పాటు అంటే ఇక్కడ ఇదే కుటుంబంలో చూడండి శని లగ్నంలో ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఖచ్చితంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారు ఈ కన్యా లగ్నంలో ఉంటారు. కన్యా లగ్నంలో ఉన్నటువంటి కుటుంబ పరంపరలో ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే శని ఏ ఇంటికి అధిపతి అనేది మనం చూద్దాము. శని ఇక్కడ ఈ లగ్నంలో నుండి చూసినట్లయితే 5వ భావానికి మరి 6వ భావానికి అధిపతి కాబట్టి అప్పుడు 5 ఏమిటంటే ప్రథమ సంతానము, అదేవిధంగా అంటే 5వ భావం అంటే ప్రథమ సంతానము, 6వ భావం అంటే తల్లికి తమ్ముడు చెల్లెలు. ఈ కుటుంబ పరంపరలో చూడండి ఈ యొక్క శనికి సంబంధమైనటువంటి కార్మిక రిజిస్ట్రీ కాకుండా కుజకర్మ రిజిస్ట్రీ ఇంపాక్ట్ చూపిస్తుంది. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వివాహం లేట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే వివాహం వద్దనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆస్తిపాస్తులు తగాదాలు ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైనా కానీ వితంతులైనటువంటి వాళ్ళ కుటుంబ పరంపర అనేది ఇక్కడ శని లగ్నంలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి దృష్టితో 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఈ యొక్క పరంపర అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా శని ఏ లగ్నంలో ఉన్నా కానీ ఆ లగ్నం నుండి మకర కుంభములు ఏ ఏ భావాలుగా వస్తాయో ఆ భావాలకు సంబంధమైనటువంటి బంధుత్వ కారకత్వాల్లో కూడాను శని ఏం చేస్తారంటే కుజకర్మ రిజిస్ట్ని అక్కడ డెవలప్ చేయడం అనేది కనబడుతుంది. ఇది మీరు కావాలంటే పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మీ కుటుంబ పరంపరలో ఒకరికైనా కానీ శని లగ్నంలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ లగ్నంలో నుండి 3, 7, 10 భావాల్లో ఉన్నటువంటి ఆ బాంధవ్యాలు కావచ్చు. అదేవిధంగా లగ్నంలో నుండి ఆ యొక్క శనికి ఏ ఇళ్ళు అయితే సొంత ఇళ్ళు ఉంటాయో ఆ ఇంటికి సంబంధమైన బాంధవ్యాల్లో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తాం.